రామాయణంలో శాంత పేరుకు తగ్గ శాంత స్వభావరాలు. దశరథుని కౌసల్యల కూతురు. రాజకుమార్తెగా రాజభోగాలు అనుభవించుచు పెరిగి పెద్దదైన యుక్త వయస్కురాలు. శాంత స్వయంవరం జరుగునని దశరథుడు చాటించినాడు. పరశురాముడు అది విని వచ్చి దశరథుని సంహరించదనని కత్తి తీసినాడు. వశిష్ఠుడు అడ్డుపడి చంపవద్దని ప్రతిమాలగా శాంతను బ్రాహ్మణునికిచ్చి వివాహం చేసినచో దశరథుని చంపనని పరశురాముడనగా దానికి దశరథుడు అంగీకరించాడు. సగరపుత్రులలో ఒకడైన ధర్మరథుని పుత్రుడు, దశరథ మహారాజు ప్రియమిత్రుడు, అంగదేశాధీశుడు అయిన రామపాదుడు సంతానం పొందుటకై అనేక బ్రాహ్మణులను సంతుష్టులను చేయుటకు దానములు ఇచ్చుచుండేవాడు. ఒక బ్రాహ్మణుడు దానం పుచ్చుకొని ఇంటికి వెళ్ళి మరలా తన కుమారుని తీసుకుని వచ్చి ఆచరణ కోరగా రామపాదుడు గ్రహించిన వాడై బ్రాహ్మణులు ఆశాపాతకులని నవ్వినాడు. అంత ఆ బ్రాహ్మణుడు కోపించి ఇతని దేశమున అనావృష్టి కలగగలదని శపించినాడు. అంగదేశమున అనావృష్టి సంభవించి ప్రజలు బాధపడుచుండున్నారు. అట్టి తరుణమున ఋష్యశృంగ మహర్షిని రప్పించిన ఎడల వర్షములు కురియునని మహర్షులు కొందరు చెప్పినారు. బ్రహ్మసభలో నర్తకిగా ఉన్న చిత్రలేఖ అనే దేవకన్య బ్రహ్మను చూడక మిగతా వారికి అభిముఖంగా నాట్యం చేయుట చూచి బ్రహ్మ ఆమెను ఆడలేడి కమ్మను శపించాడు. కశ్యప వంశీయుడైన విభాండక మహర్షి ఒకనాడు స్నానం చేయుటకు కొలనుకు వెళ్ళగా అక్కడ అప్సరస ఊర్వశి కొలంలో కనబడటం వలన విభాండకునికి రేతస్సు చలనమై నీళ్లలో పడినది. అదే సమయమునకు వచ్చిన ఒక లేడీ దాహంతో కొలంలోని నీరు త్రాగగా ఆ రేతస్సు జలంతో లేడీ కడుపున ప్రవేశించింది. ఆ లేడీ గర్భవతి అయి ఒక పుత్రుని కని శాప విముక్తురాలే బ్రహ్మలోకమునకు చేరింది. విభాండక మహర్షి దివ్యదృష్టి వల్ల అంతా తెలుసుకున్నవాడై ఆ పిల్లవాడిని తన ఆశ్రమములకు తీసుకుని వెళ్ళినాడు. ఆ బాలకుడు తల మీద లేడు కొమ్ముగల ఋషిపుత్రుడు కనుక ఋష్యశృంగుడనే పేరు కల వాడైనాడు. ఈతనికి తండ్రి తప్ప ఎవరూ తెలియదు. జపతపాలు తప్ప మరే ధ్యాస లేదు. మనస్సు పరబ్రహ్మయందే లగ్నమై ఉండేది. ఆడవారిని అసలు చూడలేదు. ఇట్టి సల్లక్షణములు గలగా ఋష్యశృంగునికి రోమపాదుడు తన అంగదేశంలో రప్పించుటకు మంత్రి పురోహితులతో ఆలోచించి వేశ్యలని వెళ్ళి తమ హేళచే అతన్ని ఆకట్టుకొని తీసుకురావాల్సిందిగా ఆదేశించి నియమించినాడు. ఆ వేశ్యలు ఒక నావలో కృత్రిమ వృక్షాలను ఫలవృక్షాదులను తీసుకువెళ్ళి విభాండక మహర్షులైన సమయమున ఋష్యశృంగునికి సమర్పించినారు. వారిలో ఒక వేశ్య అతన్ని కౌగిలించుకొని చుంబించి అతనితో మన్మథ వికారాన్ని రేకొల్పి అతన్నే చూస్తూ తిరిగి వెళ్ళిపోయింది. విభాండక మహర్షి ఆశ్రమానికి రాగా ఋష్యశృంగుడు ఏదో పరధ్యానంగా ఉండుట గమనించి తపోబలంతో జరిగిన విషయం తెలుసుకున్నాడు. రాక్షసులు మహర్షులు తపోభంగము చేయుటకు ఇటువంటి అద్భుత రూపాలతో వస్తారని తెలిపి అప్రమత్తతో ఉండవలసిందిగా హెచ్చరించి వెళ్ళిపోయినాడు. అవకాశం చూసి ఆ వేశ్యలు వెళ్ళి ఋష్యశృంగుని ఆనందపరిచి అతన్ని వారితో చంపాపట్టణానికి తీసుకెళ్లారు. రామపాదుడు ఎంతో సంతోషించి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం చేసి అల్లుడిని సకల మర్యాదలతో గౌరవించాడు. తర్వాత విభాండక మహర్షి అన్ని విషయాలు తెలుసుకొని కొడుకుని కోడల్ని ఆశీర్వదించి మామగారి అభీష్టము నెరవేర్చమని చెప్పి తన ఆశ్రమంకు వెడలిపోయాడు. దశరథుడు ఋష్యశృంగుని చరిత్ర విని భార్యలు బంధుజనులతో రామపాదుని పట్టణము చేరి శాంతా ఋష్యశృంగులను కలిసి నూతన వధూవులను గౌరవం ఇచ్చాడు. దశరథుడు అశ్వమేధ యాగం సంకల్పించి ఋష్యశృంగుని ఆధ్వర్యంలో యాగం పరిసమాప్తి చేశాడు. కొంతకాలం గడిపిన పిదప శాంత ఋష్యశృంగుల మామగారైన రామపాదుని రాజ్యమును విడిచి వారి నిజాశ్రమం చేరుకొండ్రి. ఋష్యశృంగునకు శాంతయందు చతురంగుడు అనే పుత్రుడు జన్మించెను. ఆ చతురంగుని కుమారుడు పృథులాక్షుడు. శాంత ఋష్యశృంగుని సహధర్మచారిణిగా పుత్ర పౌత్రాది సంతతిని కలిగి సుఖముగా జీవనము గడిపిన ఇల్లాలు.